మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మనలో చాలామందికి రేపు ఏం జరుగుతుందో అని తెలుసుకోవడానికి కుతూహలంగా ఉంటుంది. సండే మ్యాగజైన్లో, యూట్యూబ్లో రాశి ఫలాలు తమ రాశికి తగినట్టుగా జాగ్రత్తలు తీసుకునేవారు చాలామంది ఉంటారు. భవిష్యత్తు గురించి కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆలోచనలను కలిగి ఉంటారు. అయితే శ్రీ పూతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు ఎన్నో తరాల ముందు భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పారు. అప్పట్లో వాటిని చాలామంది నమ్మలేదు. కానీ ఇప్పుడు జరిగే సంఘటనలు చాలా వరకు బ్రహ్మంగారు చెప్పినట్లుగా జరుగుతూ ఉన్నాయి. మన భారత భూమిపై పుట్టిన ఒక గొప్ప మహాజ్ఞాని శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు. ఆయన చెప్పినవి చాలా వరకు జరిగినవి ఉన్నాయి. కొన్ని జరిగినవి అయినా అయితే అవి భవిష్యత్తులో జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. బ్రహ్మంగారు ఈ 2025 ఉగాది తర్వాత కొన్ని వింత సంఘటనలు ఈ భూమిపై చోటు చేసుకుంటాయని తన కాలజ్ఞానంలో చెప్పారు. ఉగాది తర్వాత ఎవరూ నమ్మలేని సంఘటనలు జరగబోతూ ఉన్నాయి. మరి ఆ సంఘటనలు ఏమిటో ఈ 2025లో ఉగాది తర్వాత ఏం జరుగుతుందో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ప్రస్తుతం జరుగుతున్న అనేక విషయాలు ఆయన కాలజ్ఞానంలో ఉన్నవే. ఆయన ఒక తాటి చెట్టు ఆకులను తెచ్చుకొని కాలజ్ఞానం వ్రాశారు. పోతులూరి బ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానాన్ని ఒక్కసారి చెప్పలేదు, అనేక సందర్భాలలో వేరువేరు వ్యక్తులకు తెలియజేశారు. అంతేకాకుండా చాలా భాగాన్ని ఒక పాత్రలో పెట్టి ఒక చోట పాతిపెట్టారు. ఆ తర్వాత దానిపైన చింత చెట్టు మొలిచింది. ఆయన కాలజ్ఞానాన్ని ఎందుకు పాతిపెట్టారు, ఇలా ఎందుకు చేశారు అనే దానికి మాత్రం ఇప్పటి వరకు జవాబు దొరకలేదు. ఈ 2025వ సంవత్సరంలో రాజకీయ పరంగా కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు. ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ వంటి రాష్ట్రాలలో రాజకీయాలలో కీలక మార్పులు సంభవిస్తాయి 2025వ సంవత్సరంలో. కానీ ఆ తర్వాత కానీ రాజకీయాలలో చాలా మార్పులు వస్తాయి. ఇంకా ఈ 2025వ సంవత్సరంలో కుల మతాల పేర్లతో గొడవలు విపరీతంగా జరుగుతాయని, ఆ గొడవల వల్ల చాలామంది అమాయకులు చనిపోతారని చెప్పటం జరిగింది. ఇది నిజమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. మన దేశం ఎంత ముందుకు వెళ్తున్నా కొన్ని ప్రాంతాలలో కుల మతాల గురించి గొడవలు పడి ప్రాణాలు కోల్పోతూ ఉన్నాము. ప్రత్యేకించి ఈ 2025వ సంవత్సరంలో భూమి కోసం, ఆస్తుల కోసం విపరీతంగా గొడవలు జరుగుతాయి. కన్నవారినే చంపుకునే స్థాయికి వెళ్తారు. ఆడవారు మరియు మగవారు ఆస్తుల కోసమే పెళ్లి చేసుకుంటూ ఉంటారు. వయసుతో సంబంధం లేని పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి. ఈ ఉగాది తర్వాత ఊర్ల మధ్య, రాష్ట్రాల మధ్య, దేశాల మధ్య భూ వివాదాలు జరిగిపోతాయి. ఉగాది తర్వాత మనం చాలా రకాల మార్పులను చూడబోతూ ఉన్నాము. ఎందుకంటే శని మీనరాశిలోనికి ప్రవేశించబోతూ ఉన్నాడు. ఈ 2025వ సంవత్సరంలో ఉగాది మార్చి 30న జరుపుకుంటాము. అయితే ఉగాదికి ఒక రోజు ముందే అనగా మార్చి 29న శని తన సంచారాన్ని కుంభరాశిలో నుండి మార్చుకుంటున్నాడు. శని మార్పు వల్ల ఈ ఉగాది తర్వాత ఈ భూమిపై చాలా మార్పులు జరుగుతాయి. ముఖ్యంగా దాంపత్య జీవితం గడిపేవారు ఒకరిపై ఒకరు నమ్మకాన్ని కోల్పోతారు. బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో శని మీనరాశిలోనికి ప్రవేశించాక మనుషులలో ఒకరిపై ఒకరికి నమ్మకం తగ్గుతుందని చెప్పారు. పార్ట్నర్షిప్ బిజినెస్లు చేసేవారి మధ్య విపరీతంగా గొడవలు జరుగుతాయి. దేశాల మధ్య ఉన్న సంబంధాలు కూడా తెగిపోతాయి. ఉగాది తర్వాత మన భారతదేశం 3వ ప్రపంచ యుద్ధంలో పాలు పంచుకుంటుంది. చైనా మరో 13 ముస్లిం దేశాలతో కలిసి మన దేశంపైకి యుద్ధానికి వస్తారు. ఈ యుద్ధం వెనుక అసలు కారణం మన దేశంలోని వనరులను కైవసం చేసుకోవటం. బ్రహ్మంగారు చెప్పిన దాని ప్రకారం చూసుకున్నట్లయితే ఉగాది తర్వాత చైనా ఒక ప్లాన్తో పాకిస్తాన్తో చేతులు కలిపి మన భారతదేశంలో జనాలు మరణించేలాగా చేస్తారు. మిగతా 12 దేశాలను తమ వైపు తిప్పుకొని మనపై యుద్ధానికి వస్తారు. ఈ యుద్ధం 13 నెలల పాటు జరగవచ్చు అని బ్రహ్మంగారు తమ కాలజ్ఞానంలో చెప్పారు. బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో మన భారతదేశం అన్ని దేశాల కన్నా మొదటి స్థాయిలో ఉంటుందని చెప్పారు. దీన్ని బట్టి చూస్తే ఈ యుద్ధం తర్వాత మన దేశానికి ఒక గొప్ప పేరు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మన దేశాన్ని రక్షించే సైనికులు మంచి ప్రణాళిక వేసి చైనా, పాకిస్తాన్ వంటి దేశాలను ఓడించే అవకాశాలు ఉన్నాయి. ఈ ఉగాది తర్వాత చాలా వరకు ప్రాణ నష్టాలు జరుగుతాయని బ్రహ్మంగారు చెప్పారు. వింత వ్యాధుల బారిన పడతారని కూడా చెప్పారు.
మనుషులలోనే కాదు జంతువులలో కూడా వింత వైరస్లు పుడతాయని, వాటి వల్ల కూడా ప్రాణ నష్టం తప్పదని బ్రహ్మంగారు చెప్పారు. 2025 ఉగాది తర్వాత కానీ ఆ తర్వాత కానీ యుద్ధం జరిగితే కేవలం 111 దేశాలు మాత్రమే ఉంటాయి. ప్రస్తుతం 195 దేశాలు ఉన్నాయి. మూడవ ప్రపంచ యుద్ధం ముగిసేసరికి 111 దేశాలు ఉంటాయి. కేవలం 60 కోట్ల మంది మాత్రమే మిగులుతారు. వీరంతా సనాతన ధర్మాన్ని స్వీకరించి భారతీయ కట్టుబాట్లను అనుసరిస్తారని, భారతదేశం కొత్త యుగం వైపు నడుస్తుందని మరియు బ్రహ్మంగారు తన భవిష్యవాణిలో చెప్పారు. ఉగాది తర్వాత ఎండలు విపరీతంగా పెరుగుతాయి. ఈ ఎండల వల్ల చాలామంది చనిపోతారని, యువకులు వృద్ధులు అనే తేడా లేకుండా చనిపోతారని బ్రహ్మంగారు చెప్పారు. బ్రహ్మంగారు చెప్పినట్లు చాలామంది ఇప్పుడు నడుస్తూ మాట్లాడుతూ చనిపోతూ ఉన్నారు. చిన్న వయసులో గుండెపోటు వచ్చి చనిపోతూ ఉన్నారు. ఇంకా రానున్న రోజులలో అంతకన్నా ఘోరంగా ఉంటుందని బ్రహ్మంగారు చెప్పారు. ఉగాది తర్వాత మన దేశం మరింత అభివృద్ధి చెందుతుందని, కొత్త కొత్త టెక్నాలజీని కనుగొంటారని బ్రహ్మంగారు చెప్పారు. ఈ ఉగాది తర్వాత ప్రతి ఒక్కరూ తమ తెలివితేటలను నిరూపించుకునే ప్రయత్నాలు చేస్తారు. ఈ ఉగాది తర్వాత రాజకీయంలో వేడి మరింత పెరుగుతుంది. ప్రజలలో నమ్మకం తగ్గుతుంది. రాజకీయంలో మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. అకాల మరణాల వల్ల పదవులు మారుతాయి. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ నాయకులు ఈ ఉగాది తర్వాత పెద్ద సంఘటనలను చూస్తారు. ప్రధానమంత్రి తీసుకునే నిర్ణయాల వల్ల మీరు ఇబ్బంది పడతారు. ఉగాది తర్వాత అన్ని ఖర్చులు పెరుగుతాయి. ప్రతి వస్తువు రేట్ భారీగా పెరుగుతుంది. పిండి, బియ్యము, పప్పు, కూరలు, కూరగాయలు రేట్లు భారీగా పెరుగుతూ ఉంటాయి. గవర్నమెంట్పై ఒత్తిడి పెరుగుతుంది. ఉగాది తర్వాత ప్రకృతి వైపరీత్యాలు కూడా పెరుగుతాయి. కుజుడు మీనరాశిలోనికి ఎప్పుడైతే వస్తాడో అప్పటి నుండి ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతాయి. ఉగాది తర్వాత ఈ భూమి పరిస్థితి ఎలా ఉంటుందని అంటే, ఒక చోట విపరీతంగా ఎండలు ఉంటే ఒక చోట విపరీతంగా వానలు ఉంటాయి. ఒక చోట భూములు ఎండిపోతే మరో చోట ఊరులు వరదలతో కొట్టుకుపోతూ ఉంటాయి. అగ్ని పర్వతాలు విపరీతంగా ప్రమాదాన్ని సృష్టిస్తాయి. మన భారతదేశంలో అగ్నిపర్వతాలు లేవు, కానీ ఇండోనేషియా, ఇటలీ వంటి దేశాల్లో అగ్నిపర్వతాలు విస్ఫోటనం చెందవచ్చు. ప్రపంచ నలుమూలలలో కరువు కనిపిస్తూ ఉంటుంది. ఏదో ఒక దేశంలో ఏదో ఒక కరువు ఉంటుంది, లేదా ప్రకృతి విపత్తులు చోటు చేసుకుంటూ ఉంటాయి. అలాగే ఈ 2025 సంవత్సరంలో కానీ ఆ తర్వాత కానీ న్యూజిలాండ్, నెదర్లాండ్, చైనా, జపాన్ వంటి దేశాలలో విపరీతంగా అగ్ని ప్రమాదాలు జరుగుతాయని, భూకంపాల వల్ల, కొత్త వైరస్ల వల్ల భారీ ప్రాణ నష్టం జరుగుతుందని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు. ఈ 2025 సంవత్సరంలో వంట నూనె, కూరగాయలు కల్తీ అవుతాయని, వాటి ధరలు కూడా పెరుగుతాయని బ్రహ్మంగారు చెప్పారు. ఆకాశంలో మరియు సముద్రంలో యుద్ధాలు జరుగుతాయి. 2025 సంవత్సరంలో వాయు కాలుష్యము పెరుగుతుంది. దీని కారణంగా కొత్త వైరస్లు పుట్టుకొస్తాయని బ్రహ్మంగారు చెప్పారు. శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఆషాఢ శుద్ధ అమావాస్య మొదలుకొని దేశంలో వింత వింత సంఘటనలు జరగటం మొదలవుతాయట. సముద్రం ఉన్నట్టుండి ముందుకు వస్తుందట. రాత్రికి రాత్రి తీర ప్రాంతమంతా కూడా మునిగిపోతుందట. ద్వాదశి నాటి రాత్రి భూమిలో తీవ్ర అలజడి చెలరేగి తీవ్ర భూకంపం వస్తుందని, కని విని ఎరుగని రీతిలో వచ్చిన ఈ ప్రకృతి విలయం వల్ల ఎంతోమంది ప్రాణాలను కోల్పోతారట. ఆకాశం ఒక్కసారిగా రంగులు మారుతుందని, పిడుగుల వర్షం కురిసి ఎంతోమంది చనిపోతారని, రాత్రిపూట కుక్కలు గుంపులుగా చేరి వింతగా అరుస్తాయని, 2025 ఆగస్టు నాటికి దేశంలో రాజకీయ సంక్షోభం ఏర్పడి అధికారం కోసం పార్టీలు ఒకదానితో మరి ఒకటి కలహించుకుంటాయని, స్త్రీలలో కామవాంఛలు పెరిగి పురుషులతో విచ్చలవిడిగా సంభోగిస్తారని, డబ్బు అధికారం ఉన్నవాడిదే రాజ్యం అవుతుందని, ఒకరి ఆకలి మరొకరి సొంతమవుతుందని, ఊరి పొరిమేరల్లో తెల్లటి కాకులు చేరి అందరూ చూస్తూ ఉండగానే తలలు బాదుకొని చస్తాయని, ఇది చూసిన జనం రక్తం కక్కుకొని చనిపోతారని, కంచి కామాక్షి అమ్మ కంటి నుండి రక్తం కారుతుందని, మధుర మీనాక్షమ్మ మనుషులతో మాట్లాడుతుందని, శ్రీశైలం మల్లన్న శ్రీశైలాన్ని విడిచి వింధ్యా పర్వతాలకు వెళ్ళిపోతాడని, శాస్త్రవేత్తలు సైతం ఊహించిన విధంగా సౌర తుఫానులు భూమి మీద విరుచుకుపడి సమాచార
వ్యవస్థ మొత్తాన్ని నాశనం చేస్తాయని, రోజుల తరబడి ఫోన్లు, కంప్యూటర్లు పని చేయకపోవటంతో ప్రజలు పిచ్చివారు అవుతారని, నవ్య మృగాలు అడవులను విడిచి జనవాసంలోనికి వచ్చి జనాన్ని పీక్కొని తింటాయని, రోజురోజుకు భూమి మీద ధర్మం నశిస్తుందని, భూదేవి పాపుల భారాన్ని మొయ్యలేక తల్లడిల్లిపోతుందని, ఉన్నట్టుండి దేవాలయాల్లో విగ్రహాలు మాయమైపోతాయని, తిరుపతి వెంకన్న కుడి భుజం అదురుతుందని, అర్ధరాత్రి పూట స్వామివారి ఆలయం నుండి వింత వింత శబ్దాలు వినిపిస్తాయని, కనకదుర్గమ్మ ముక్కు పొడకను కృష్ణమ్మ అందుకోవాలని రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటుందని, వేప చెట్టుకు మామిడికాయలు కాస్తాయని, చింత చెట్టుకు మల్లెపూలు పూస్తాయని, వెంపల్లి చెట్లకు నిచ్చెనలు వేసేవాళ్ళు పుడతారని, స్త్రీలు 7 సంవత్సరాలకే గర్భం దాలుస్తారని, పతివ్రతలు పతితలు అవుతారని, ఉప్పు కోడూరులో ఊరు చెరువులో ఉత్పాదాలు పుడతాయని, పంది కడుపున ఏనుగు, మేక కడుపున పంది పుడతాయని, శ్రీశైల శిఖరాన అగ్నివర్షం కురుస్తుందని, అది చూసిన నంది పెద్దగా రెంకలు వేస్తుందని, రాత్రింబవళ్ళు పందులు గుంపులు గుంపులుగా కూడి అరుస్తాయని, నీటిలోని చేపలు తాము చస్తామని పలుకుతూ బయటకు వచ్చేస్తాయని, కులాంతర మతాంతర వివాహాలు ఎక్కువ అవుతాయని, 4 వర్ణాలు మద్యపానంతో భ్రష్టులు అవుతాయని, బ్రాహ్మణులు తమ వృత్తిని వీడి ఇతర వ్యాపారాలు చేస్తారని, అంతరిక్షం నుండి రహస్యంగా భూమిపైకి వచ్చిన గ్రహాంతరవాసులు మానవులతో కలిసిపోయి ఒక్కసారిగా విధ్వంసానికి దిగుతారని, భూమి మీద నుండి వేరే గ్రహాలకు వలసలు పెరిగిపోతాయని, భార్యలను భర్తలు, భర్తలు భార్యలు ధనం కోసం వేపుకు తింటారని, వేప చెట్టుకు అమృతం పుడుతుందని, ఆలయాల్లో అపారమైన నిధి సంక్షేమాలు బయటపడతాయని, యంత్రాలు మనిషిని తమ చెప్పు చేతుల్లో పెట్టుకుంటాయని, రోజురోజుకు కలి విజృంభించటంతో ప్రజలు ధర్మాన్ని విడిచి విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉంటారని, దేవాలయాలు పూజలు లేక మూతపడతాయని, ఇలా కలిపురుషుడు ప్రభావం రోజురోజుకు పెరిగిపోవటంతో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడానికి తాను వీరభోగ వసంతరాయుల అవతారంలో 100 మూరల ఖడ్గాన్ని ధరించి తెల్లటి గుర్రాన్ని అధిరోహించి పాపాత్ములను చీల్చి చెండాడుతూ పుణ్యాత్ములను రక్షించి ధర్మ సంస్థాపన చేస్తానని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వివరించారు. బ్రహ్మంగారు చెప్పిన దానిలో ఇలా ఉంది. ఆకాశంలో 2 బంగారపు హంసలు వచ్చి పురముల యందు వనముల యందు నదుల యందు సంచరించెను. ప్రజలు వాటిని పట్టుకోవడానికి వెళ్తే కన్నులు తిరిగి గిరగిరా తిరిగి లక్షోపలక్షలుగా చచ్చారని రాసి ఉంది. దీనికి స్పష్టమైన అర్థం లేదు. పేర్లు వివరాలు లేవు. బంగారపు హంసలు అంటే అణుబాంబులు కావచ్చు. అణుబాంబులు పేలినప్పుడు విపరీతమైన మంటలు వస్తాయి. ఇది పట్టుకునేందుకు ప్రయత్నిస్తే ఎవరైనా మరణించక తప్పదు. ఉల్కా గురించి కూడా ఇప్పుడే చెప్పుకోవాలి. గతంలో ఆకాశం నుంచి భూమి మీద పడిన ఉల్కాల వల్ల జీవజాతులు నశించిపోతాయి. ఉల్కాలు భూ కక్షలోకి ప్రవేశిస్తే ఆ రాపిడికి మంట వస్తాయి. దీంతో పెను ప్రమాదం జరిగే అవకాశం ఉంది. వీటిని కూడా బంగారపు హంసలను అనుకోవచ్చు. అణుబాంబులు ఉల్కలు కాకుండా UAI అంటే అన్ఐడెంటిఫైడ్ ఆబ్జెక్ట్స్ కూడా కావచ్చు. ఇది భవిష్యత్తులో భూమి మీదకి వస్తాయా, వీటి వల్ల ప్రజలు మరణిస్తారా అనే ప్రశ్నలకు కూడా జవాబులు దొరకటం కష్టమని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పారు. యువతలకు ఈ 2025వ సంవత్సరంలో చాలా వరకు ఓర్పు నశిస్తుందని, బద్ధకస్తులుగా మారి తల్లిదండ్రులను వేధిస్తూ ఉంటారని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు. ఈ 2025వ సంవత్సరంలో కానీ ఆ తర్వాత కానీ ఆడా మగ తేడా లేకుండా విచ్చలవిడిగా మోసాలు చేసి డబ్బును సంపాదిస్తారు. కొత్త రోగాలు లేదా HIV, ఎయిడ్స్ బారిన పడతారని బ్రహ్మంగారు చెప్పారు. బ్రహ్మంగారు చెప్పినట్లుగానే గత సంవత్సరంలో పోల్చుకుంటే ఈ సంవత్సరం HIV, ఎయిడ్స్ కేసులు పెరిగాయని WHO నిర్ధారించింది. దీన్ని బట్టి చూసుకున్నట్లయితే 2025లో కూడా HIV కేసులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అక్రమ సంబంధాలు పెరిగిపోతాయి. మన దేశ సాంప్రదాయాలను వదిలి ఇతర దేశాల సాంప్రదాయాలను అనుసరిస్తారు. ఈ 2025వ సంవత్సరంలో హత్యలు, ఆత్మహత్యలు పెరుగుతాయి. చిన్న మాట అన్నా తట్టుకోలేకుండా అయిపోతూ ఉంటారు. అవసరమైతే ఇతరులను చంపడానికి కూడా వెనుకాడరు. అమాయకులు బలి అవుతూ ఉంటారు. హత్యలకు, రేపులకు సినిమాలు ఇన్స్పిరేషన్గా ఉంటాయి. సోషల్ మీడియాలో
ఫోకస్ అవ్వడానికి ఎంతకైనా తెగిస్తారు. భవిష్యత్తు అంధకారంలోనికి వెళ్ళిపోతుంది. ఈ 2025వ సంవత్సరంలో కిరాతకులకు వెంటనే శిక్ష పడదు. మనస్తత్వాలు నీచ స్థితికి దిగజారుతాయి, క్రూరంగా మారిపోతారు. ఇంకా ఈ 2025వ సంవత్సరంలో చట్టాలు, న్యాయస్థానాలు క్రూరులకు భయాన్ని కలిగించవు. మన చట్టాలు మోసాలు చేసేవారిని, హత్యలు చేసేవారిని ఏమీ చేయలేకుండా మారిపోతూ ఉంటాయి. ధనవంతుడు ధనవంతుడిగా ఉంటాడు. పేదవారికి అవకాశాలు వచ్చినా కుల మతాల పేర్లతో వారికి వచ్చే అవకాశాలను ఇతరులు లాగేసుకుంటూ ఉంటారు. ఈ 2025వ సంవత్సరంలో కష్టపడి పనిచేసే వారికన్నా హాయిగా కాలక్షేపం చేసి నష్టాలను తెచ్చిపెట్టేవారికి విలువ పెరుగుతుంది. ఈ 2025వ సంవత్సరంలో కానీ ఆ తర్వాత కానీ భూధరలు విపరీతంగా పెరిగిపోతాయి. భూ కబ్జాలు, డబుల్ రిజిస్ట్రేషన్స్ మరింత పెరిగిపోతూ ఉంటాయి. ఆస్తుల కోసం సొంత వారిని కోర్టులకు లాగుతూ ఉంటారు. ఇందులో సామాన్య ప్రజలతో పాటు రాజకీయ నాయకులు, సినీ రంగంలో ఉన్నవారు కూడా ఉంటారు. ఇంకా ఈ 2025వ సంవత్సరంలో చాలా రకాల విపత్తులు వస్తాయి. చిన్నపిల్లల్లో వింత వింత జబ్బులు వస్తాయి. 2024లో వచ్చిన వరదలు ఒక ఎత్తు అయితే ఈ 2025లో ఆ తర్వాత వచ్చే వరదలు ఒక ఎత్తుగా ఉండబోతూ ఉన్నాయి. ఇంకా ఈ 2025వ సంవత్సరంలో ప్రజలను మూర్ఖులుగా చేయడానికి దొంగ బాబాజీలు పెరుగుతారు. మతం ముసుగులో మానవత్వాన్ని మర్చిపోతారు. బెజవాడ కనకదుర్గమ్మ భక్తులతో స్వయంగా మాట్లాడుతుంది. మహాలక్ష్మమ్మ నృత్యం చేస్తూ వచ్చి మాయా కోతులను ఆడిస్తుంది. అలాగే రాబోయే రోజులలో దేశానికి ఈశాన్యాన ఉన్న ఒక కారడవిలో ఉన్న ఒక కుగ్రామంలో ఒక వింత వ్యాధి పుడుతుంది. అది క్రమంగా పెరిగి ప్రపంచం మొత్తం వ్యాపిస్తుంది. మందులేని ఈ ప్రాణాంతక వ్యాధి బారిన పడి అనేక మంది ప్రజలు ఒంటి నిండా బొబ్బలు పుట్టి ఆర్తనాదాలు చేసే పరిస్థితి వస్తుంది. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం అనేక విధ్వంసాలు చూడబోతూ ఉన్నాము అని మనం అర్థం చేసుకోవాలి. అలాగే పర్యావరణం దెబ్బతిని ఉన్నట్టుండి నదులు మహానగరాలను ముంచెత్తుతాయి అని బ్రహ్మంగారు చెప్పారు. రాబోయే రోజుల్లో కలకత్తా నగరంలో భూకంపం సంభవిస్తుంది. దాని వలన అపార నష్టాలు కలుగుతాయి అని బ్రహ్మంగారు అన్నారు. ఊరి పొలిమేరల్లో తెల్లటి కుక్కలు వచ్చి బోరున విలపిస్తూ తలబాదుకొని చనిపోతాయి. ఇది చూసిన జనం రక్తం కక్కుకుని చస్తారు. ఉన్నట్టుండి ఆకాశంలో పిడుగుల వర్షం కురుస్తుంది. దీని వలన ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతుందని బ్రహ్మంగారు చెప్పారు. అంతేకాదు భవిష్యత్తులో 2 మగవాళ్ళు అలాగే 2 ఆడవాళ్ళు, అంటే ఆడ మగ పెళ్లి చేసుకుంటారు అని, వారి కడుపున బిడ్డ జన్మిస్తుందని కూడా బ్రహ్మంగారు చెప్పారు. ఇప్పుడు రోజుల్లో చాలా కంట్రీస్లో మనం చూస్తూనే ఉన్నాము. సేమ్ సెక్స్ మ్యారేజెస్ లీగల్ అయిపోయింది. మగవారు ఆడవారు పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉన్నారు. అంతేకాదు లింగ మార్పిడి చేసుకున్నవారు సేమ్ సెక్స్ మ్యారేజ్ చేసుకుంటే వారికి పిల్లలు కూడా పుడతారు. అంటే బ్రహ్మంగారు చెప్పింది జరుగుతుందని అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు రాబోయే రోజుల్లో మానవుల్లో భక్తి తగ్గిపోతుంది. భగవంతుని పూజించేవారు తగ్గిపోతారు. భగవంతుడి మీద విశ్వాసం కోల్పోయి, నమ్మకం కోల్పోయి అజ్ఞానంలో మునిగిపోతారు అని బ్రహ్మంగారు చెప్పారు. వేప చెట్టు నుండి అమృతం కారుతుందని బ్రహ్మంగారు చెప్పారు. ఈ 2025వ సంవత్సరంలో మంచి అర్థమున్న సినిమాలు తక్కువ రోజులు తెరపై కనబడతాయి. అర్థం లేని సినిమాలు ఎక్కువ రోజులు తెర మీద ఆడుతాయి. నోరు తిరగని వంటకాలు వస్తాయి. తినాలి అని ఉన్నా తినలేరు. గుడిలో అరాచకాలు పెరిగిపోతాయి. దీని కారణంగా భవిష్యత్తులో విపత్తులు వస్తాయి. గుడిలో కూడా భక్తి కన్నా డబ్బుకే విలువ పెరుగుతుంది. ఈ అన్యాయాన్ని చూసిన ప్రజలు కొందరు తీర్థ ప్రదేశాలకు వెళ్ళటం మానివేస్తారు. క్రీడారంగంలో మోసాలు జరుగుతాయి. ఎర్రని భూములు ఉన్నవారికి బంగారం పండుతుంది. రానున్న రోజులలో 25 గోత్రాల వారు మాత్రమే మిగులుతారు. ఉత్తమ భేరి కోమటి మహాత్ముడై నిలుస్తాడు. ఈ కోమిటిని ప్రపంచమంతా కూడా కీర్తిస్తుంది. పట్టపగలు పిడుగుల వాన పడి నిప్పుల వాన కురుస్తుంది. అందులో కొందరు మరణిస్తారు. ఇప్పుడు మనం చెప్పుకున్న సంఘటనలు 2025లో కానీ ఆ తర్వాత కానీ జరగవచ్చు. బ్రహ్మంగారు రాబోయే ముందు ఈ సంఘటనలు జరుగుతాయని కాలజ్ఞానంలో చెప్పబడింది. నేను రాబోయే ముందు ఒక విచిత్రం జరుగుతుంది, దానిని గుర్తించిన వారిని నేను రక్షిస్తాను అని చెప్పారు. 4 నిలువుల ఎత్తుగల ఆజానుబాహువులు వేము
వీరభోగ వసంతరాయులమని చెప్తారు. నిజమైన భక్తులు ఆ మాటలు నమ్మరు, కానీ మూర్ఖులు నమ్ముతారు అని చెప్తారు. భయంకరమైన వరదలు వచ్చి బంగ్లాదేశ్లో కోట్ల మంది దుర్మరణం చెందుతారు. భూకంపం కారణంగా కలకత్తా నగరం దెబ్బతింటుంది. బ్రహ్మంగారు తెలిపిన పర్టికులర్ డేట్లో భవిష్యత్తులో జరిగే కొన్ని ఖచ్చితమైన సంఘటనలు తెలుసుకుందాము. దాదాపు 400 సంవత్సరాల క్రితం బ్రహ్మంగారు దాచిన కాలజ్ఞాన పత్రాలు 2036 ఆగస్టు నెల 7వ తేదీన శ్రీ వీరభోగ వసంతరాయల వారి చేత తీయబడతాయి. ఆనాటి నుండి వ్యక్తిగత ప్రపంచ దేశాలు భవిష్యత్తుకు సంబంధించి ఎలాంటి సవరణలు లేకుండా కాలజ్ఞానంలో రాయబడినట్లుగా యథాతథంగా జరుగుతుంది. దేశంలో 2 మతాల మధ్య యుద్ధం వల్ల పింగళ 2037 నుండి 2038 కాల యుక్తి 2038 నుండి 39 మరియు ధౌత్రి 2040 నుండి 2041లో కోట్లాది మంది హతమవుతారు. క్రీస్తు శకం 2040వ సంవత్సరం ప్రారంభమైన 40 రోజులకు గంగా నదిలో నీరు ఉండదు. తేదీ 15 మరియు 16 ఫిబ్రవరి 2041 రౌద్రి మాఘమి నాడు ఒక్కసారిగా 7 కోట్ల మంది దుర్మరణం పాలవుతారు. 2044 నవంబర్ 26 లేదా 27 తేదీలలో అంటే మార్గశిర శుద్ధ సప్తమి నాడు చెన్నాపట్నంలో 7 ఏళ్ల బ్రాహ్మణ బాలికకు 4 చేతులు 3 కాళ్ళు నెత్తిన కొమ్ము గల ఒక మగ శిశువు జన్మిస్తాడు. ఆ శిశువు 22 రోజులు జీవించి 23వ రోజు మరణించబోయే ముందు శ్రీ 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 వీరభోగ వసంతరాయల వారికి కలిపురుషుడికి మధ్య జరగబోయే మహాయుద్ధం గురించి ప్రకటన చేసి మరణిస్తాడు. ఆ యుద్ధం 2045 జనవరి 19, 2045 ఫిబ్రవరి 16 మధ్య మొదలవుతుంది. 2035 మార్చి నెల 15న శ్రీ 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 వీరభోగ వసంతరాయల వారు తమ విశ్వరూపాన్ని చూపిస్తారు. అనంత రాక్షస నామ సంవత్సరంలో పశ్చిమ దేశాలలో కోట్లాది మంది హతమవుతారు. ఈ సమయంలోనే కలియుగ ధర్మం నాశనమవుతుంది. ఒక తోకచుక్క వల్ల భూభ్రమణంలో మార్పు వస్తుంది. సూర్యుడు వణుకుతున్నట్లుగా కనిపిస్తాడు. 2027లో సూర్యునిలో సూర్యనారాయణ రూపం విష్ణు రూపం కనబడుతుంది. ఇంకో తోకచుక్క 33 రోజులు కనిపిస్తుంది. ఇక ఇప్పుడు బ్రహ్మంగారు చెప్పిన వాటిల్లో ఇప్పటి వరకు జరిగినవి కూడా తెలుసుకుందాం. పూర్వకాలంలో అనేక మంది సిద్ధ పురుషులు ఫ్యూచర్లో ఏం జరుగుతుందో తమ దివ్య దృష్టితో చూసి చెప్పేవారు. అలాంటి వారిలో ఒకరు శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామివారు. ఈయన చాలా గొప్పవారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ముందే చెప్పేసేవారు. మధ్య యుగాన తెలుగునాట జీవించిన ఈయన తన దివ్య దృష్టితో చెప్పిన విషయాలు ఇప్పటి వరకు జరుగుతూనే ఉన్నాయి. శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామివారు భవిష్యత్తును ముందుగానే దర్శించి ఆ భవిష్యత్తును తాళపత్ర గ్రంథాలలో భద్రపరిచారు. ప్రస్తుతం జరిగిన మరియు జరుగుతున్న ఎన్నో విషయాలను బ్రహ్మంగారు ముందే చెప్పారు. బ్రహ్మంగారు 1608 నుండి 1693 మధ్య కాలానికి సంబంధించిన వ్యక్తి. ఈయన కులమతాలకు అతీతంగా ఎన్నో విషయాలు చెప్పిన దివ్య పురుషుడు. బ్రహ్మంగారి గురించి తెలియని వారు ఎవ్వరూ ఉండరు. అంతటి జ్ఞాని ఆ కాలంలో ఉండి ఈ కాలంలో ఏం జరుగుతుందో చెప్పటం జరిగింది. నీటితో దీపాలు వెలిగిస్తారని చెప్పారు. ఆ ప్రకారం ఇప్పుడు నీటితో విద్యుత్ తయారు చేసి ఆ విద్యుత్తో దీపాలు వెలిగిస్తూ ఉన్నారు. అంటే బ్రహ్మంగారు చెప్పినట్టే జరిగింది. అలాగే ఎద్దులు లేకుండా బళ్ళు నడుస్తాయని చెప్పారు. అది కూడా నిజమయ్యింది. ఇప్పుడు ఏ వాహనాన్నైనా డీజిల్, పెట్రోల్, గ్యాసోలిన్ సహాయంతోనే నడుపుతూ ఉన్నారు. కానీ ఇలాంటి జంతువుల్ని వాహనాల కోసం వినియోగించట్లేదు. కాశీలోని దేవాలయం 40 రోజులు భక్తుల లేక మూతబడిపోతుందని బ్రహ్మంగారు చెప్పారు. కాశీని వరదలు ముంచెత్తటం వలన అక్కడ కలరా వ్యాధి వ్యాపించి కాశీపట్నంలో ఉన్న గుడులన్నీ కూడా 40 రోజులు మూతపడ్డాయి. బ్రహ్మంగారు చెప్పినట్టే జరిగింది. అలాగే బ్రహ్మంగారు వీధి బొమ్మలు రంగులు వేసుకుని రాజ్యమేళతారని చెప్పారు. అంటే సినిమా యాక్టర్స్ కొంతమంది రాజకీయాల్లోనికి వస్తారని చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే ఎన్టీఆర్, జయలలిత, చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇంకా ఎంతోమంది యాక్టర్స్ రాజకీయాల్లోకి వచ్చారు. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాచరికాలు కూలిపోయి రాజులు లేకుండా ప్రభుత్వాలు వస్తాయని చెప్పారు. ఇప్పుడు ఎక్కడ రాజులే లేరు, ప్రభుత్వాలే ఉన్నాయి.
జనసంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా జనాభా చాలా పెరుగుతుంది అని బ్రహ్మంగారు చెప్పారు. దేవుళ్ళ విగ్రహాలు దొంగలించబడతాయని బ్రహ్మంగారు చెప్పారు. ఎన్నోసార్లు దేవుళ్ళ విగ్రహాలు దొంగలించబడ్డాయి. ఒక అంబ 16 సంవత్సరాల పాటు రాజ్యమేలుతుందని బ్రహ్మంగారు చెప్పారు. ఆయన చెప్పినట్టు ఇందిరాగాంధీ గారు 16 సంవత్సరాల పాటు ప్రధానిగా ఉన్నారు. బ్రాహ్మణుల అగ్రహారాలు నశిస్తాయి అని బ్రహ్మంగారు అన్నారు. ఆయన చెప్పినట్టే జరిగింది. ఈ రోజుల్లో బ్రాహ్మణ అగ్రహారాలు అనే పదం కూడా ఎవ్వరికీ తెలియదు. బ్రాహ్మణ అగ్రహారాలు కూడా లేవు. రావణ కాష్టంలో కల్లోలం రేగి దేశాన్ని కలవరపరుస్తాయి అని బ్రహ్మంగారు చెప్పారు. రావణ రాజ్యం అంటే శ్రీలంక. అనేక తీవ్రవాదుల వలన ఎన్నో ఆటంకాలు ఏర్పడి కష్టాలు పడి అక్కడి ప్రజలు కష్టాలు పడతారని చెప్పారు. ఈ మధ్యలో శ్రీలంక ప్రజలు కరువు కాటకాలతో చాలా బాధలు పడుతూ ఉన్నారు. గట్టివాడైన పొట్టివాడు ఒకడు దేశాన్ని పరిపాలిస్తాడు అని బ్రహ్మంగారు చెప్పారు. మన దేశాన్ని పాలించిన వాళ్ళల్లో పొట్టివాడు అయినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి మన దేశానికి ఎంతో మంచి పాలనను అందించారు. కపట యోగులు ఎంతోమంది వచ్చి అమాయకులైన ప్రజలను మోసం చేస్తారని బ్రహ్మంగారు చెప్పారు. అమాయకమైన ప్రజలను నమ్మించి వారి దగ్గర ఉన్న వాటిని దోచుకుంటారని బ్రహ్మంగారు చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే జరిగింది. ఇంకా జరుగుతూనే ఉంది కూడా. అడవి మృగాలు పట్టణాల్లోకి వచ్చి మనుషులను చంపి తింటాయని బ్రహ్మంగారు చెప్పారు. తిరుపతిలో శ్రీవారి కుడి భుజం పగులుతుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. ఈశాన్య దిక్కున విషవాయువు పుట్టి ఎంతోమంది చనిపోతారని బ్రహ్మంగారు చెప్పారు. ఆయన చెప్పినట్టుగా ఈశాన్యం నుండి కరోనా వచ్చి ఎందరో చనిపోయారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.